ముఖ్యంగా ఈరోజు కురుసాల కిషన్ చంద్ వెదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షుడుగా మరి పార్టీని నిర్ణయించడం, అదేవిధంగా వాసునాయుడిని పాలసముద్రం పార్టీ అధ్యక్షుడుగా, మరి ఇదివరకే కూడా గంగాధర్ నెల్లూరుకు స్వామిదాసు, మరి ఎస్ఆర్పురంకు జయశంకర్ నాయుడు, మరి అదేవిధంగా పెనుమూరుకు రుద్రాయి నాయుడు, మరి అదేవిధంగా చెంగలరాయ మంత్రి గారు కార్వేటి నగరం, వీళ్ళందరూ కూడా మండల ప్రెసిడెంట్గా మరి అక్కడ ఎన్నుకోవడం కూడా జరిగింది. నేను వీళ్ళకి అందరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరందరూ కూడా ఇదేదో పూల కిరీటం అనుకోవద్దండి, ముళ్ళ కిరీటం. ఎందుకనంటే ఇది ప్రతిష్టాత్మకమైన టైం మీకు. ఇది రాబోయేది ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో చాలా జాగ్రత్తగా మీరు చేస్తేనే రేపు మీకు అవకాశం ఉంటుంది. నా పాలసీ ఏమంటే ఎప్పుడైనా కూడా అపోజిషన్లో లీడర్గా ఎమర్జీ కావాలంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక పనికి నలుగురు వస్తారు, ఒకరికి చేస్తే ముగ్గురు వ్యతిరేకం అవుతారు. ఆ విధంగా మీ పైన కొంచెం ఒత్తిడి ఉన్నా మరి పార్టీ కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కూడా చంద్రప్రకాష్ గారు చెప్పారు 82 నుంచి అని. మేము కూడా 82 ₹1 అభ్యర్థులతో వచ్చా. చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి 85లో 30 సంవత్సరాలలో నాకు టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే టికెట్ 85లో. మళ్ళా డైరీ చైర్మన్గా 15 సంవత్సరాలు, మళ్ళా ఎమ్మెల్సీగా 6 ఏళ్ళు కూడా ఉన్నా. అంటే నేను ఎక్కడా కూడా ఒక్కసారి కూడా ఆయన అడగలేదు నాకు ఇది కావాలని. ఆయనే మనం పనిచేస్తూ ఉండే దాన్ని బట్టి గుర్తించి చేస్తాడు. అదేవిధంగా ఈరోజు చిట్టిబాబును కూడా మొదల్లో ఎంపీ జడ్పీటీసీగా, మళ్ళా నీకు రాష్ట్ర కార్యదర్శిగా, అబ్జర్వర్గా, మరి అదేవిధంగా మరి 19 నుంచి 24 వరకు మరి ఈ గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీగా ఇన్ఛార్జిగా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు నేను కూడా ఆయన తీసుకుపోయి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో, సార్ ఈ 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తారు, మీరు ఏదైనా ఒక జిల్లా పార్టీ ఇంపార్టెంట్గా ఇవ్వండి, ఒకవేళ రిజర్వేషన్లో కానీ రాలేకపోతే స్టేట్లో కూడా ఏదైనా ఒక పదవి ఇస్తే బాగుంటుంది. ఆ విధంగా ఇక్కడ అదేవిధంగా బంగారుపాలెం దీంట్లో పూతలపట్టి నియోజకవర్గంలో వెంకటేశ్వర కూడా పెట్టాం. మరి ఆ రోజు ఆయన అన్నీ కూడా ఆలోచించి క్యాస్ట్ ఈక్వేషన్లు చూసి ఫస్ట్ ఆయన నిర్ణయించడం కూడా జరిగింది. మరి ఆయన టర్మ్ అయినాక కొంచెం బాధపడ్డాడు, నాకేమి ఇయ్యలేదే అని. నేను అప్పుడే కూడా ఆయనకి చెప్పా, తప్పకుండా మీకు థామస్ గారు రిజర్వేషన్లో ఉన్నారు, మీకు మంచి అవకాశం వస్తుంది, ఎక్కడా డిసప్పాయింట్ కాకూడదు, నువ్వు కష్టపడి పనిచేస్తే నీకు గుర్తింపు వస్తుంది అని. దాంతోనే నిన్న మరి థామస్ గారిని చిట్టుబాబుని కూర్చోబెట్టి ఎంత ఆనందపడ్డాడో, మీరంతా కష్టపడి పనిచేయండి, పార్టీ కోసం పనిచేయండి, మరి మీకు 26,000 వచ్చింది, మొన్న 50,000 మెజార్టీ తెచ్చుకున్న విధంగా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కష్టపడే వాళ్ళని గుర్తించండి. తప్పకుండా ఈరోజు కార్యకర్తలను గుర్తించే పార్టీ, ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా 1,20,00,000 మంది మరి ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ పార్టీకి ఇంత సుచితులైన కార్యకర్తలు ఎక్కడా లేదు. కమిట్మెంట్తో వచ్చారు. వాళ్ళు అడిగేది కేవలం గౌరవం మాత్రమే. ఏదో నాకు డబ్బు లేదనో ఇంకొకటనో కాదు, మా ఊరికి ఒక బోర్ వేయండి, ఒక రోడ్డు వేయండి, ఒక వాటర్ ట్యాంక్ కట్టండి అనే దీనికి వస్తారే తప్పితే ఒక గౌరవం ఇచ్చే చాలు, దానికి పాపులాడే వాళ్ళే తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు ఈ 6 మంది కూడా తప్పకుండా ఎవరైతే కూడా వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంది, ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమీ నేను చెప్పాను కదా, ఎందుకు రాలేదు, మా పైన ఏమైనా కోపం ఉందా, ఇది పార్టీ కార్యక్రమం, మీరు రావాలని అడిగి పిలుచుకొని ఇచ్చి మీరు అందరూ పనిచేయాల్సిందిగా కూడా మరొక్కసారి వాళ్ళకి సూచన చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమింటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.